ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్మీడియట్ పాస్ అయిన క్యాండిడేట్స్కి బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా మేల్ అండ్ ఫిమేల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అందరికీ అవకాశం ఉంది. చాలా మంచి సాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ యూట్యూబ్లో నేను యొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి నా యొక్క ఎఫర్ట్స్కైనా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే అడుగుతున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని కంప్లీట్గా చూసేసి వెంటనే జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఈ మ్యాటర్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు రైల్వే కానీ బ్యాంకింగ్ కానీ ఏదైనా సరే ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ యొక్క టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ యొక్క కామ్యాబీ ఎక్స్ప్రెస్ సేల్ అనేది తప్పనిసరిగా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఈ యొక్క ప్యాకేజీ ద్వారా మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి 150,000కి పైగా మార్క్ టెస్ట్లు అనేవి పొందొచ్చు. 30,000కి పైగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని యాక్సెస్ చేయొచ్చు. లైవ్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకోవచ్చు. ప్రో క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మీరు టెస్ట్లు అనేవి ఎన్నిసార్లైనా అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క సేల్ మనకి నవంబర్ 21 నుంచి 23 నవంబర్ వరకు మాత్రమే ఉంటుంది. జస్ట్ మీరు 1 ఇయర్కి 399 రూపీస్ కడితే సరిపోతుంది. మీరు 1 ఇయర్ వరకు కూడా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో టెస్టులు రాసుకోవచ్చు. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి సంబంధించి యాక్సెస్ పొందొచ్చు. అలాగే మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ యొక్క ప్యాకేజ్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క కామ్యాబీ ఎక్స్ప్రెస్ సేల్ అనేది డెఫినెట్గా యూటిలైజ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి సబ్సిడరీ ఆర్గనైజేషన్ అయినటువంటి బీఓబీ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్కి సంబంధించి వీళ్ళ అఫీషియల్ కెరీర్స్ పేజ్లోనే మనకి ఇక్కడ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ మీరు వెబ్సైట్లో కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ప్రజెంట్ మనకి రిలీజ్ చేసినటువంటి జాబ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ నవంబర్ 30 వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ప్రజెంట్ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ అర్హతతో ఇక్కడ రీటైల్ బ్రోకింగ్ బీడీఎం అంటే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అనమాట. ఆఫ్ రోల్ పొజిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై నౌ పైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. ఆ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు మనకి దేశవ్యాప్తంగా వివిధ రకాల జోన్లలో మనకి ప్రజెంట్ ఖాళీగా ఉన్నటువంటి ఒక బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రంలో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. మరీ తక్కువ ఒకటి అయితే కాదు, మనకి కొంచెం పర్వాలేదని చెప్పుకోవచ్చు. అయితే జాబ్స్కి సంబంధించి అసలు సెలెక్ట్ అయితే ఏం వర్క్ చేయాలంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ ఫుల్ టైమ్ జాబ్ అని చెప్పేసి ఇచ్చారు. అలాగే ఇది ఆన్ సైట్ రోల్ అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు ఆ యొక్క వర్క్ ఏం చేయాలంటే ఈ యొక్క బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఏదైతే మనకి బీఓబీ అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ డిమార్ట్ అకౌంట్స్కి సంబంధించి ట్రేడింగ్ అకౌంట్స్కి సంబంధించి వాటిని అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయించాల్సి ఉంటుంది కస్టమర్స్ తోటి. అలాగే ప్రమోట్ చేయించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ప్రోడక్ట్స్ని సేల్ చేయడము, అలాగే న్యూ క్లయింట్ అక్విజిషన్ అని చెప్పేసి ఇచ్చారంటే కొత్త కస్టమర్స్ని మీరు బ్యాంకింగ్కి అయితే పరిచయం చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక క్లయింట్ అకౌంట్స్ని మీరు మేనేజ్ చేయడము, బ్యాంక్ రిలేషన్షిప్స్, సేల్స్ టార్గెట్కి సంబంధించి కూడా మీకు కొంచెం టార్గెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా మీరు ఇక డ్యూటీస్ అన్ని కూడా మీరు నిర్వర్తించాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు. అండ్ జాబ్స్కి సంబంధించి యాక్చువల్గా సాలరీ ప్యాకేజ్ ఎంత ఉంటుందంటే 2.8 నుంచి 3.2 lakhs per annum వరకు కూడా సాలరీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఇది మనకి ఇయర్లీ ప్యాకేజ్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మినిమం మీరు 12th పాస్ అయినా అప్లై చేయొచ్చు, లేదంటే మీరు గ్రాడ్యుయేషన్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ వాళ్ళకి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఒకవేళ మీరు 12th పాస్ అయితే మాత్రం మీకు అట్లీస్ట్ బ్యాంకింగ్కి సంబంధించి వర్క్లో అట్లీస్ట్ మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అది మనకి క్యాపిటల్ మార్కెటింగ్ ఇలాంటి డిమార్ట్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్స్కి సంబంధించి వాటిలో వర్క్ చేసినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అదే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. అలాగే మీకు సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ అనేవి డెఫినెట్గా ఉండాలి. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, సో ఈ యొక్క లాంగ్వేజెస్కి సంబంధించి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఏ విధంగా అప్లికేషన్ అనేది పంపించాలి అంటే వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. అప్లికేషన్స్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్ అవర్ ఈమెయిల్ careers@bobcaps.in. ఈ యొక్క దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా జీమెయిల్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో వాళ్ళకి ఏంటి అంటే మీరు
ఈ యొక్క ఈమెయిల్ అడ్రస్కి మీరు మెయిల్ అనేది పంపించాలన్నమాట మీ యొక్క రెజ్యూమేని. ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటి అంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆఫ్ రోల్ అని చెప్పేస్తుంది కదా, ఇదంతా కూడా మీరు కాపీ చేసేసుకొని మీరు ఆ మెయిల్కి సంబంధించి మనకు జీమెయిల్ యాప్ ఉంటుంది కదా, అందులో మనము మెయిల్ పంపిస్తూ ఉంటాం కదా, ఆ మెయిల్ పంపించేటువంటి దాంట్లో సబ్జెక్ట్ ప్లేస్లో ఈ యొక్క మ్యాటర్ అనేది మీరు కంపల్సరీగా రాయాలి. అంటే మీరు ఈ యొక్క రోల్కి మీరు అప్లికేషన్ పెడుతున్నట్లుగా వాళ్ళకి సబ్జెక్ట్ ప్లేస్లో అయితే మెన్షన్ చేయాలి. అలాగే 2 బాక్స్లోనేమో ఈ యొక్క ఐడి అనేది ఉండాలన్నమాట. అప్లికేషన్స్ విత్ ఎనీ అదర్ సబ్జెక్ట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అంటే మీరు ఇక్కడ అప్లికేషన్ పంపేటప్పుడు అంటే ఈమెయిల్ అనేది పంపేటప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ఏం పెట్టకుండా పంపించారనుకోండి మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే చేయరనమాట. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఆఫ్ రోల్ అని ఉంటేనే మాత్రమే వాళ్ళు మీ యొక్క మెయిల్ అనేది చెక్ చేస్తారనమాట. కాబట్టి కేర్ఫుల్గా అయితే అప్లికేషన్ అనేది సెండ్ చేయండి. మీరు ఏం పంపిస్తారు అప్లికేషన్లో అంటే మీరు మీ యొక్క రెజ్యూమే ఉంటుంది కదా, సో రెజ్యూమే ఫైల్ని వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. రెజ్యూమేలో మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్, అలాగే మీకు ఉన్నటువంటి స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా ప్రాపర్గా అప్డేట్ అనేది చేసుకుని ఆ యొక్క రెజ్యూమే ఫైల్ని అటాచ్ చేస్తే వాళ్ళకి ఈమెయిల్ అనేది పంపిస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనము అప్లికేషన్ అనేది చేయాలి. ఎటువంటి ఫీజు అయితే లేదు. వాళ్ళు మీకు రెస్పాన్స్ అనేది ఏ విధంగా ఇస్తారంటే వాళ్ళకి వచ్చినటువంటి అప్లికేషన్స్ని చెక్ చేసి వాళ్ళకి ప్రాపర్గా అనిపించినటువంటి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఎటువంటి మీకు స్కిల్ టెస్ట్ కూడా ఏమీ కూడా ఉండదన్నమాట. మనకి వేకెన్సీస్ వచ్చేసి ప్రజెంట్ ఎక్కడ ఉన్నాయంటే మన తెలంగాణలో హైదరాబాద్ లొకేషన్లో మనకి టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మిగతా జోన్లలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాకుంటే మీకు మన జోన్లో కావాలనుకుంటే మాత్రం మనకి హైదరాబాద్లో అయితే వేకెన్సీ అనేది ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద నోటిఫికేషన్ అయితే వచ్చింది. నవంబర్ 30 వరకు టైం అనేది. కాబట్టి మీ కనుక బ్యాంకింగ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.